నార్త్ ఇండియాలోని ఒక చిన్న పల్లెటూరును చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. చూడటానికి చాలా మామూలుగా ఉండే ఆ ఊర్లో ఎన్నో పేదరికాలు, బాధలు, గాథలు ఉంటాయి. అక్కడ ఒక చిన్న గుడిసెలో ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ కుటుంబం ఉంటుంది. ఆ ఇంట్లో ఉండే పెద్ద కూతురు పేరు జుల్కి. తన చిన్న తమ్ముడు బాబు అంటే తనకి ప్రాణం. ఇద్దరి మధ్య బంధం చాలా గట్టిగా ఉంటుంది. తమ్ముడిని ఎంతో ముద్దుగా బాబు అని పిలుచుకుంటూ ఉంటుంది. ఊర్లోకి ఎప్పుడు కొత్తగా బయోస్కోప్ వాడొచ్చినా ఇద్దరు పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్తారు. ఆ బయోస్కోప్ చిన్న కన్నంలోంచి కొత్త కొత్త కథలు చూడటానికి జుల్కి ఎంతో ఆరాటపడుతుంది. కానీ జుల్కి ప్రతిసారి అక్కడ ఒకే కథ చూస్తూ ఉంటుంది. ఒక చిన్న పక్షి తన బాధను చెప్పుకోవడానికి నేరుగా రాజు దగ్గరికి వెళ్తుంది. ఆ కథ జుల్కి మనసుకు బాగా నచ్చుతుంది. పైగా ముందు ముందు తన జీవితం కూడా సరిగ్గా ఆ పక్షిలాగా మారబోతూ ఉంటుంది. తర్వాత రాత్రి పడుకునేటప్పుడు ఎవరైనా వచ్చి తన తమ్ముడిని ఎత్తుకెళ్తారేమో అన్న భయంతో ఒక పాత గుడ్డముక్కతో తన కాలుని తమ్ముడి కాలుని కలిపి కట్టేసుకుని మరీ పడుకుంటుంది. తర్వాత ఇంట్లో వీళ్ళిద్దరితో పాటు వీళ్ళ తల్లిదండ్రులు, ఒక నెల వయసున్న ఇంకొక చిన్న తమ్ముడు కూడా ఉంటాడు. అంటే మొత్తం 5గురు అనమాట. జుల్కి తండ్రి లఖన్ బాధ్యతలు పట్టించుకోకుండా ఎప్పుడూ తాగుతూ తిరుగుతూ ఉంటాడు. ఆ ఇల్లు ఘోరమైన పేదరికంలో, సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. డబ్బులు లేక ఆ కుటుంబం పూర్తిగా చితికిపోతూ ఉంటుంది. కానీ లఖన్కు మాత్రం అవేవీ పట్టవు. తన తాగుడు అలవాటుకు బానిసైపోతాడు. పిల్లల మీద ప్రేమ ఉన్నా అంతా తెలిసినా కూడా తను మారడు. ఇలా సాగుతున్న ఆ ఊరి ప్రశాంత జీవితంలోకి కథలోని అత్యంత దుర్మార్గుడైన విలన్ ఎంట్రీ ఇస్తాడు. అతని పేరు తేజ్పాల్. ఊర్లోని అమాయకులు, చదువురాని వాళ్ళంతా అతనికి చాలా గౌరవం ఇస్తారు. తేజ్పాల్ ఊర్లోకి రాగానే పిల్లలందరూ అతన్ని చుట్టుముడతారు. ఎందుకంటే అతను పిల్లల కోసం చాక్లెట్లు, స్వీట్లు తెస్తాడు. కానీ ఆ చాక్లెట్ల వెనుక, ఆ నవ్వుల వెనుక తేజ్పాల్కు ఒక దారుణమైన నల్లటి ఆలోచన ఉంటుంది. ఊర్లో ఎవరికి అతని మీద అనుమానం రాదు, కానీ జుల్కీకి మాత్రం అతని ఎలాంటి వాడో బాగా తెలుసు. తేజ్పాల్ ఊరి వాళ్ళ పేదరికాన్ని ఆసరాగా తీసుకుని పిల్లలను సిటీకి తీసుకెళ్లి అమ్మేస్తూ ఉంటాడు. అలా వెళ్ళిన పిల్లలంతా కూడా చైల్డ్ లేబర్ అనే నరకంలోకి నెట్టబడతారు. తేజ్పాల్ చాలా చాలా తెలివైనవాడు. ముందుగా ఆ అమాయక తల్లిదండ్రుల నమ్మకాన్ని గెలుచుకుని వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను వాడుకుంటూ ఉంటాడు. డబ్బులు సంపాదించుకుని వస్తారన్న ఆశతో ఆ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అతనితో పంపిస్తారు. కొంతమంది పిల్లలు ఊరు వదిలి వెళ్ళి ఏడాది పైనే అవుతుంది. ఆందోళనతో తల్లిదండ్రులు ఎవరైనా వచ్చి అడిగితే తేజ్పాల్ వాళ్ళకి అబద్ధపు ఆశలు చూపిస్తూ ఉంటాడు. ఒకరికి రేడియో, ఇంకొకరికి టార్చ్ లైట్ లాంటివి చేతులు పెట్టి ఇవన్నీ మీ పిల్లలే పంపించారని అబద్ధాలు చెప్తాడు. ఆ చిన్న చిన్న వస్తువులను చూసి పేద తల్లిదండ్రులు సంతోషపడుతూ తన పిల్లలు సిటీలో బాగానే ఉన్నారని నిశ్చయంగా ఉంటారు. సో ఈరోజు కూడా తేజ్పాల్ కొత్త పిల్లలను పట్టుకెళ్ళి సిటీ మార్కెట్లో అమ్మేయాలన్న దారుణమైన ప్లాన్తో ఊళ్ళోకి వస్తాడు. ఎంత ఎక్కువ మంది పిల్లలు దొరికితే అంత ఎక్కువ లాభం అని చూసే స్వార్థపరుడు తను. అతను ఊళ్ళో అడుగు పెట్టగానే జుల్కి తన తమ్ముడిని కాపాడుకోవడానికి అలర్ట్ అయిపోతుంది. భయంతో బయోస్కోప్ వాడి భార్య దగ్గరికి వెళ్ళి తేజ్పాల్ తన ఇంటి దరిదాపుల్లోకి రాకుండా ఉండేలా ఏదైనా మంత్రం ఉంటే చెప్పమని అడుగుతుంది. ఏదైనా మంత్రం వస్తే తమ్ముడు సురక్షితంగా ఉంటాడని ఆమె నమ్ముతుంది. కానీ బయోస్కోప్ వాడు ఇలాంటి మూఢనమ్మకాలను అస్సలు నమ్మడు. పైగా తన భార్య మీద కోపాడతాడు. ఇలాంటి విషయాలు అమాయక పిల్లల తలకెక్కించడం వల్ల వాళ్ళ మనస్తత్వం పాడవుతుందని భావిస్తాడు. ఇంకా దీని తర్వాత జుల్కి ఇంటి పరిస్థితి ఎలా ఉందో మనకి చూపిస్తారు. వాళ్ళ ఇంట్లో వంట చేసుకోవడానికి కనీసం ఉప్పు, నూనె కూడా ఉండవు. కానీ ఈ కష్టాలేవి పట్టని లఖన్ మాత్రం తన లోకంలో తాను రెడీ అయిపోయి మళ్ళీ తాగడానికి బయలుదేరతాడు. దారిలో జుల్కి తేజ్పాల్ని ఆపి చాలా ధైర్యంగా మా ఇంటి దరిదాపుల్లో కూడా రావద్దు అని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత ఆ రోజు రాత్రి తేజ్పాల్, లఖన్ ఇద్దరు కలుస్తారు. అప్పటికే ఇద్దరు పీకల దాకా తాగేసి ఉంటారు. అదే మంచి ఛాన్స్ అనుకుని నీ కొడుకుని నాతో పాటు సిటీకి పంపించు, డబ్బులు సంపాదిస్తాడు కదా అని లఖన్ని అడుగుతాడు. కానీ దానికి లఖన్ దండం పెట్టి మరీ ఒప్పుకోడు. అప్పుడు తేజ్పాల్ తన నీచ బుద్ధిని బయటపెడుతూ ఆ దరిద్రపు పిల్ల జుల్కిని ఇంట్లో నుంచి గెంటే లేదా ఎక్కడికైనా అమ్మేసి బోలెడు డబ్బులు వస్తాయని చాలా ఘోరంగా మాట్లాడతాడు. కన్న కూతురు గురించి అంత మాట అనేసరికి లఖన్కి ఎక్కడ లేని కోపం వస్తుంది. పిచ్చ కోపంతో తేజ్పాల్ మీద పడిపోతాడు. ఇద్దరి మధ్య ఆ రాత్రిపూట పెద్ద గొడవ జరుగుతుంది. ఆ తోపులాటలో లఖన్ వెళ్ళి అక్కడ మండుతున్న మంటల్లో పడిపోతాడు. ఆ మంటల వల్ల అతని వీపు వెనుక భాగం తీవ్రంగా కాలిపోతుంది. అది చూసి ఊరి వాళ్ళంతా పరిగెట్టుకుంటూ వచ్చి మంటలు ఆర్పేస్తారు. కంగారుగా లఖన్ భార్య కూడా అక్కడికి వస్తుంది. వెంటనే డాక్టర్ని పిలిపిస్తారు.
అతని పరిస్థితి చూసిన డాక్టర్ ట్రీట్మెంట్ కోసం సిటీకి తీసుకువెళ్ళాలి, కనీసం 5-10 వేల దాకా ఖర్చు అవుతుంది అని చెప్తాడు. ఆ మాట వినగానే ఆమెకి ఏం చేయాలో పాలుపోదు. తినడానికి ఇంట్లో గింజ కూడా లేని పరిస్థితుల్లో ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? సడన్గా వచ్చిన కష్టం ఆ తల్లిని బాగా ఇబ్బంది పెడుతుంది. తర్వాత ఆ రాత్రి ఏదో పీడకల రావడంతో జుల్కి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తుంది. లేచి చూసేసరికి తన కాలికి కట్టిన గుడ్డ విడిపోయి ఉంటుంది. పక్కన తమ్ముడు బాబు కనిపించడు. ఏదో ఘోరం జరిగిందని వెంటనే అర్థం చేసుకుని పరిగెట్టుకుంటూ నది వైపు వెళ్తుంది. అక్కడ తేజ్పాల్ బాబుని ఒక పడవలో కూర్చోబెట్టి మిగతా పిల్లలతో పాటు సిటీకి తీసుకువెళ్ళడానికి రెడీగా ఉంటాడు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, భర్త వైద్యానికి డబ్బులు లేని ఆ నిస్సహాయ స్థితిలో జుల్కి వాళ్ళ అమ్మే స్వయంగా తన కొడుకు బాబుని తేజ్పాల్ చేతిలో పెడుతుంది. తన తమ్ముడిని కాపాడుకోవడానికి జుల్కి ఏం ఆలోచించకుండా నేరుగా ఆ పడవలకి దూకేస్తుంది. కానీ తేజ్పాల్ మనుషులు ఆ చిన్నపిల్లను ఎత్తి నీళ్ళల్లో పడేస్తారు. అయితే ఆ పిల్ల నీళ్ళల్లో మునిగి చనిపోతే ఎక్కడ పోలీస్ కేసు అవుతుందన్న భయంతో తేజ్పాల్ మళ్ళీ ఆమెని పడవలోకి లాగేసుకుంటాడు. ఇంకా వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది. బస్సులో జుల్కి భయంతో తన తమ్ముడిని గట్టిగా హత్తుకుని కూర్చుంటుంది. తేజ్పాల్ ఆ పిల్లలందరినీ సిటీలోని ఒక పెద్ద సెంటర్కి తీసుకొస్తాడు. అక్కడ పిల్లల్ని కొనడానికి చాలామంది వస్తారు. వీళ్ళంతా ఫ్యాక్టరీల్లో, దుకాణాల్లో పని చేసుకోవడానికి ఆ పిల్లల్ని కొనుక్కుంటే తేజ్పాల్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. చివరికి పిల్లలందరూ అమ్ముడైపోతారు. జుల్కి, బాబు మాత్రమే మిగులుతారు. జుల్కి ఏ పరిస్థితుల్లోనూ తన తమ్ముడిని వదిలి వెళ్ళడానికి ఒప్పుకోదు. అప్పుడు తేజ్పాల్ తన నక్క తెలివితేటలు వాడి జుల్కి చేతిలో కొన్ని డబ్బులు పెట్టి ఎదురుగా ఉన్న షాప్ నుంచి జిలేబీలు తీసుకురమ్మని పంపిస్తాడు. జుల్కి జిలేబీలు తీసుకుని తిరిగి వచ్చేసరికి అక్కడ తన తమ్ముడు ఉండడు. తేజ్పాల్తో పాటు అంతా అక్కడి నుంచి మాయమైపోతారు. సరిగ్గా అదే టైంకి 3 అపరిచితులైన రౌడీలు ఆమె వైపు రావడం కనిపిస్తుంది. అప్పుడే మనకి ఒక విషయం అర్థమవుతుంది. తేజ్పాల్ జుల్కిని కూడా అమ్మేశాడు అని. ముందు తనని తాను కాపాడుకుంటేనే తమ్ముడిని వెతకగలదు అని గ్రహించి జుల్కి అక్కడి నుంచి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరిగెడుతుంది. అలా పరిగెడుతూ వెళ్ళి కదులుతున్న ఒక బస్సును పట్టుకుని వేలాడుతూ వెళ్తుంది. ఆ 3 వెనకే ఉండిపోతారు. దాంతో తను బ్రతికిపోతుంది. ఇంకా తర్వాత రాత్రి అయిపోతుంది. ఆ కొత్త సిటీలో రోడ్ల మీద తమ్ముడు కోసం ఆ చిన్నపిల్ల ఒంటరిగా వెతుకుతూ ఉంటుంది. దారిలో కనిపించిన ఒక రిపేర్ చేసే అతన్ని, ఒక రిక్షా అతన్ని అడుగుతుంది. కానీ ఆ పెద్ద సిటీలో ఆ పేద పిల్లకు ఎవరు సహాయం చేయరు. తర్వాత సీన్లో మనం బాబుని చూస్తాం. ఒక పాడుబడ్డ ఇంట్లో ఉంటాడు. రాత్రిపూట బాబుకి విపరీతమైన ఆకలి వేస్తూ ఉంటుంది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని లేచి వెతుకుతూ ఉంటే పొరపాటున అతని చేతిలోంచి ఒక ఖాళీ గిన్నె కింద పడుతుంది. ఆ శబ్దానికి ఒక క్రూరమైన మనిషి లోపలికి వచ్చి కోపంగా బాబుని లాగి 2 చెంపదెబ్బలు కొడతాడు. మళ్ళీ ఏడ్చావంటే ఇంకా దారుణంగా కొడతానని వార్నింగ్ ఇస్తాడు. ఆ దెబ్బలకి బాబు భయపడిపోయి కనీసం బయటికి ఏడవలేక ఆకలితోనే అలాగే పడుకుంటాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం జుల్కి మళ్ళీ ఆ జిలేబులు అమ్మేవాడి దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే అతనికి తేజ్పాల్ గురించి ఏదైనా తెలిసి ఉంటుందని ఆమె అనుకుంటుంది. కానీ అతను నాకేం తెలీదు అని చెప్పేసరికి జుల్కి వెంటనే ఒక నాటకం ఆడుతుంది. తన జిలేబీలో బొద్దింక వచ్చిందని గట్టిగా అరుస్తూ ఆరోగ్యం పాడైనట్టు యాక్టింగ్ చేస్తుంది. దాంతో చుట్టుపక్కల జనాలు అక్కడికి వచ్చి ఆ చిన్నపిల్లకు అలా అమ్మావని అతడి మీద సీరియస్ అయిపోయి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళమని గొడవ చేస్తారు. సో చేసేదేం లేక భయంతో ఆ షాపతను జుల్కిని తన బండిలో ఎక్కించుకుని హాస్పిటల్కి బయలుదేరతాడు. దారిలో జుల్కి ఒకసారిగా కళ్ళు తెరిచి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇల్లు ఎక్కడ ఉంది అని అడుగుతుంది. ఈ పిల్ల వదిలితే చాలరా బాబు అనుకుని అతను కలెక్టర్ బంగ్లా బయట ఆమెను వదిలేసి డబ్బులు కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి పరారైపోతాడు. అక్కడే ఉన్న రహీం అనే ఒక ముసలి రిక్షా తాత ఈ పిల్ల పరిస్థితి చూసి జాలిపడి తన జేబులోంచి కొన్ని చిల్లర డబ్బులు ఇస్తాడు. కలెక్టర్ ఇంటి వాచ్మెన్ జుల్కిని అక్కడి నుంచి తరిమివేస్తాడు. కానీ సరిగ్గా అప్పుడే కలెక్టర్ సంజయ్ కారులో వస్తాడు. ఆమెని లోపలికి పిలిపించి ఏమైంది అని అడుగుతాడు. జుల్కి జరిగిందంతా చెప్పి తన తమ్ముడిని వెతికి పెట్టమని బ్రతిమలాడుకుంటుంది. కలెక్టర్ సంజయ్ ఆ పేదపిల్ల మాటలను అస్సలు సీరియస్గా తీసుకోడు. ఆమెను ఇంటి నుంచి బయటికి పంపించేస్తాడు. దాంతో జుల్కి ఆశలన్నీ అడియాశలైపోతాయి. సో మళ్ళీ రోడ్డు మీద పడుతుంది. మరోవైపు బాబు ఒక మిల్లులో పనిచేస్తూ ఉంటాడు. అక్కడ పని ఒత్తిడి ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక్క నిమిషం రెస్ట్ తీసుకుందామన్నా కూర్చున్నా సరే ఎవరో ఒకరు వచ్చి ఆ పసివాడిని చెంప మీద కొడతారు. తర్వాత మరోవైపు జుల్కి రాత్రంతా రోడ్ల మీద తిరుగుతూ అలసిపోయి కాసేపు పడుకుందామని ఒకచోట ఆగుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే 2 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆమెని కిడ్నాప్ చేసి మత్తిచ్చి ఒక బూట్ల గోన సంచిలో కుక్కేస్తారు.
ఆమెను ఒక మూసి ఉన్న ఇంట్లో పడేసి కాసేపు బయటకు వెళ్తారు. మెలకువ రాగానే జుల్కి చాలా ధైర్యం చేసి ఆ సంచిలోంచి బయటపడి గోడకు ఉన్న ఒక చిన్న కన్నం దగ్గరికి వెళ్తుంది. దానిలో నుంచి బయటకు దూకేద్దాం అనుకుంటుంది. కానీ అప్పుడే ఆ ఇద్దరు మనుషులు తిరిగి వస్తారు. భయపడిపోయి అక్కడే నక్కి దాక్కుంటుంది. ఆ గోనె సంచి ఖాళీగా ఉండడం చూసి ఆ పిల్ల పారిపోయిందని వాళ్ళు అనుకుంటారు. సో ఆమెను వెతకడానికి వాళ్ళు బయటికి పరిగెట్టగానే ఇదే కరెక్ట్ టైం అని చెప్పి జుల్కి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. రాత్రి అవుతుంది. విపరీతమైన ఆకలి, కానీ చేతిలో ఒక్క రూపాయి లేదు. తర్వాత మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఆ రిక్షా తాత రహీం కనిపిస్తాడు. దగ్గర సహాయం దొరకలేదు, అందుకే ఇప్పుడు రాణి దగ్గరికి వెళ్ళాలని జుల్కి అంటుంది. సో రహీం ఆమెను మార్కెట్లో కూరగాయలు కొంటున్న కలెక్టర్ భార్య సునీత దగ్గరికి తీసుకెళ్తాడు. సునీతకు కూరగాయలు పట్టుకోవడంలో సహాయం చేస్తూ తన తమ్ముడిని ఎలాగైనా వెతికి పెట్టమని ఏడుస్తూ బ్రతిమలాడుకుంటుంది. ఆ చిన్నపిల్ల బాధను చూసి సునీత మనసు కరిగిపోతుంది. ఆమెకు ఆశ్రయం ఇవ్వడానికి తన పెద్ద బంగ్లాకు తీసుకెళ్తుంది. ఇంట్లో ఆ పిల్లను మళ్ళీ చూసేసరికి కలెక్టర్ సంజయ్కి విపరీతమైన కోపం వస్తుంది. కానీ తన భార్య పట్టుబడటంతో ఏమీ చేయలేకపోతాడు. తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు సంజయ్ సునీతకు అసలు విషయం చెప్తాడు. ఇదొక చాలా పెద్ద చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా అని, ఇందులో చాలా ప్రమాదకరమైన వాళ్ళు ఉన్నారని వివరిస్తాడు. అలాంటి వాళ్ళతో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ బాబుని కనిపెట్టడం దాదాపు అసాధ్యం అని చెప్తాడు. కానీ సునీతలోని మంచితనం ముందు ఆ భయాలేవి పనిచేయవు. ఆమె ఎవరి మాట వినదు. ఎలాగైనా ఆ బాబుని వెతికి తీరాల్సిందే అని డిసైడ్ అవుతారు. ఇంకా జుల్కి ఆ ఇంట్లో వాళ్ళ పిల్లలను స్కూల్కి రెడీ చేయడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంది. ఒకరోజు సంజయ్ జుల్కిని కూర్చోబెట్టి బాబు ఎలా ఉంటాడు ఏంటి అని వివరాలు అడిగి తెలుసుకొని తన ఫ్రెండు ఎస్డిఎం అయిన అఖిలేష్కి ఫోన్ చేసి సహాయం అడుగుతాడు. తర్వాత కట్ చేస్తే మరొక వైపు రాత్రిపూట బాబు తనకున్న అనారోగ్యం వల్ల నిద్రలోనే నడుస్తూ బయటకు వస్తాడు. అది చూసి అక్కడున్న గార్డ్స్ అలర్ట్ అవుతారు. ఒకడు వాడిని పట్టుకుంటాడు. బాబు అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నాడేమో అని అపార్థం చేసుకుని వాడిని చాలా దారుణంగా కొడతారు. వాడు ఆ పసివాడిని అంత దారుణంగా కొట్టడానికి కారణం ఏమిటంటే ఆ దెబ్బలతోనైనా వాడి మనసులో భయం ఉండిపోవాలని, ఇంకెప్పుడు పారిపోవడానికి ట్రై చేయకూడదని అనుకుంటాడు. మరోవైపు ఇటుపక్క ఊర్లో చూస్తే ఇటుకల బట్టి దగ్గర లఖన్ తన భార్య మీద గట్టిగా అరుస్తుంటాడు. అసలు నీకు ఎంత కష్టం వచ్చినా సరే ఇద్దరు పిల్లల్ని అలా ఎలా పంపించేశావని నిలదీస్తాడు. తన భర్త ప్రాణాలు కాపాడుకోవడం కోసమే ఇదంతా చేసిన ఆ తల్లి చంకలో చిన్న పాపను పట్టుకుని ఏడుస్తూ అలా నిలబడిపోతుంది. తాము చేసిన తప్పు తెలుసుకుని పోయిన పిల్లలను తలుచుకుంటూ ఆ భార్య భర్తలిద్దరూ వెక్కి వెక్కి ఏడుస్తారు. తర్వాత మరుసటి రోజు ఉదయం బాబు మళ్ళీ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కనిపిస్తాడు. అతని చేతుల మీద దెబ్బలు, గాయాలు ఇంకా పచ్చిగానే ఉంటాయి. అయినా తప్పని పరిస్థితి. తర్వాత కట్ చేస్తే ఆ దుర్మార్గుడైన తేజ్పాల్ మళ్ళీ అదే ఊరికి వస్తాడు. డబ్బుల ఆశలు చూపి మరికొంతమంది పిల్లలను తీసుకువెళ్ళడానికి వస్తాడు. అతన్ని చూడగానే లఖన్కు రక్తం ఉడికిపోతుంది. కోపంతో తేజ్పాల్ మీద పడి ఊగిపోతూ కొడతాడు. దాంతో తేజ్పాల్ తనని తాను కాపాడుకోవడానికి ఒక అసాధ్యమైన కండిషన్ పెడతాడు. నీ కొడుకు నీకు కావాలి అంటే నీ వైద్యానికి నేను ఖర్చు పెట్టిన 8,000 నాకు ఇచ్చేయి, వాడిని నేను అప్పగిచ్చేస్తానని అంటాడు. తర్వాత ఇటుకల బట్టీలో పనిచేసే ఆ పేద కుటుంబానికి 8,000 ఇవ్వడం అసలు సాధ్యం కాదు. పోనీ పోలీస్ స్టేషన్కి వెళ్దామంటే అంత ధైర్యం కూడా ఉండదు. కట్ చేస్తే మరోవైపు జుల్కి ఆ జిలేబీ షాప్ అతని దగ్గరికి వెళ్తే అతను రహీం తాత దగ్గరికి పంపిస్తాడు. రహీం ఆమెని పిల్లల స్మగ్లింగ్ జరిగే ఆ ఏరియాకి తీసుకెళ్తాడు. అక్కడి నుంచి సడన్గా ఒక రౌడీ బయటకు వచ్చి రహీం తాతను ఘోరంగా బెదిరిస్తాడు. ఇంకొకసారి ఈ ఫ్యాక్టరీలో చుట్టుపక్కల కనిపిస్తే నిలువున తగలబెట్టేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. అయినా సరే జుల్కి అసలు భయపడదు. ఒంటరిగానే దాక్కుంటూ ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఫ్యాక్టరీలోనూ తన తమ్ముడు కోసం పిచ్చిదానిలా వెతుకుతుంది. అలా వెతుకుతూ చివరికి హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా కింగ్ అయిన చకియా ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకుంటుంది. జుల్కి అక్కడ కిటికీలోంచి లోపలికి చూసేసరికి అవినీతిపరుడైన ఎస్డిఎం అఖిలేష్ అక్కడ కూర్చుని చకియా దగ్గర లంచం డబ్బులు తీసుకుంటూ కనిపిస్తాడు. సరిగ్గా అప్పుడే జుల్కి చేతికి తగిలి గాజు ముక్క పగలడంతో ఆమె వాళ్లకు దొరికిపోతుంది. అఖిలేష్ ఆమెను గుర్తుపట్టి వెంటనే కలెక్టర్ సంజయ్ ఇంటికి తీసుకొస్తాడు. కానీ జుల్కి అస్సలు భయపడకుండా అందరి ముందు అఖిలేష్ లంచం తీసుకున్న నిజాలన్నిటినీ సునీత, సంజయ్లకి మొహం మీద చెప్పేస్తుంది. తరువాత మరుసటి రోజు తేజ్పాల్ కొత్త పిల్లలను అమ్మడానికి సిటీకి తీసుకుని రాగానే జుల్కి వచ్చి అతని తల మీద రాయితో కొట్టి ఆ పిల్లలందరినీ అక్కడి నుంచి తప్పించి పంపించేస్తుంది. ఇదిలా ఉండగా సడన్గా కలెక్టర్ సంజయ్ కొడుకు ఇంట్లో నుంచి మాయమవుతాడు.
దాంతో కంగారు పడిపోయి సంజయ్ పోలీసులను మీడియాను ఇంటికి పిలుస్తాడు. తీరా చూస్తే అతని కొడుకు ఇంటి వెనక జుల్కీతో కలిసి ప్రశాంతంగా ఆడుకుంటూ కనిపిస్తాడు. దాంతో సంజయ్ ఊపిరి పీల్చుకుంటాడు. అక్కడ మీడియాను చూడగానే జుల్కీ ముందుకు వచ్చి తన తమ్ముడు గురించి బాధనంతా, జరిగిన దారుణాలన్నిటిని వాళ్ళకి చెప్పడం మొదలుపెడుతుంది. కానీ సంజయ్ మీడియా ముందు తన ఇజ్జత్ కాపాడుకోవడానికి ఈ అమ్మాయి అనాథ, దీనికి మైండ్ సరిగ్గా లేదు అని అబద్ధం చెప్తాడు. అయితే అక్కడున్న ప్రీతి అనే ఒక తెలివైన లేడీ రిపోర్టర్కు సంజయ్ మాటల మీద అనుమానం వస్తుంది. బయట ఉన్న రిక్షా తాత రహీము ప్రీతిని పక్కకు తీసుకెళ్ళి ఈ చైల్డ్ ట్రాఫికింగ్ వెనుక ఉన్న నరకం ఏంటో, జుల్కీ అసలు కథ ఏంటో మొత్తం వివరిస్తాడు. తర్వాత మరుసటి రోజు ప్రీతి తన కెమెరాలతో కలిసి ఎంతో ధైర్యంగా చెకియా ఫ్యాక్టరీలోకి దూసుకెళ్తుంది. కానీ చెకియా ముందే అలర్ట్ అయిపోయి పిల్లలందరినీ దాచేస్తుంది. తర్వాత ఆ రాత్రి సంజయ్తో గట్టిగా గొడవ జరగడంతో జుల్కీ కోపంగా ఆ ఇల్లు వదిలేసి రోడ్డు మీదే రాత్రంతా గడుపుతుంది. తర్వాత ఉదయాన్నే రహీం తాత ఆమెని రిపోర్టర్ ప్రీతికి పరిచయం చేస్తాడు. ప్రీతి నేరుగా డిఎం సంజయ్ ఆఫీస్కి వెళ్ళి మీడియా ప్రెజర్ పెడుతుంది. వెంటనే చెకియా స్థావరం మీద రైడ్ చేసి పిల్లలందరినీ విడిపించాలని సంజయ్ మీద ఒత్తిడి తెస్తుంది. చివరికి సంజయ్ని ఒప్పిస్తుంది. సో ఎస్డిఎం అఖిలేష్ పోలీసులను తీసుకుని రైడ్కి వెళ్తాడు. చెకియా కూడా తప్పని పరిస్థితుల్లో బాబుని వాళ్ళ ముందుకు తీసుకొస్తాడు. కానీ ఇక్కడ ఒక ఊహించని ట్విస్ట్. బాబు భయంతో ఈమె నా అక్క కాదు, నాకెవరు తెలియదని అబద్ధం చెప్తాడు. ఎందుకంటే ఒకవేళ నిజం తెలిస్తే జుల్కీని చంపేస్తానని చెకియా వాడిని ముందే భయపెట్టి ఉంటాడు. పైగా ఆ అవినీతిపరుడు అఖిలేష్ రైడ్ జరగడానికి ముందే చెకియాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనే నిజం కూడా తెలుస్తుంది. దాంతో ప్రీతికి విపరీతమైన కోపం వచ్చి, గోండాలకి నీ బాధ్యతను నీ మనక్షేసిన అమ్మేసుకుంటావా అని అఖిలేష్ను అందరి ముందు తిడుతుంది. తర్వాత ప్రీతి మీడియా ద్వారా చెకియాకు వ్యతిరేకంగా సేకరించిన సాక్ష్యాలన్నింటినీ కోర్టులో సబ్మిట్ చేస్తుంది. కానీ తెలివైన చెకియా ముందే జడ్జికి లంచం ఇచ్చి మేనేజ్ చేస్తాడు. దాంతో జడ్జి ఆ సాక్ష్యాలన్నిటిని కొట్టేసి చెకియాను నిర్దోషిగా విడుదల చేస్తాడు. దాంతో జుల్కీకి న్యాయం మీద ఉన్న ఆఖరి ఆశ కూడా పోతుంది. ఆమె విపరీతమైన కోపంతో కోర్టులోని జడ్జి మొహం మీద తన చెప్పు విసిరేస్తుంది. ఆ తర్వాత ఏడుస్తూ కోర్టు బిల్డింగ్ పైకి పరిగెడుతుంది. పోలీసులు ఆమెను చుట్టుముట్టడానికి వెనకాలే వస్తారు. కానీ అంతలోనే మెట్ల మీద నుంచి కాలు జారి ఆమె పై నుంచి కింద పడిపోతుంది. తలకు బలంగా దెబ్బ తగలడంతో రక్తం విపరీతంగా కారిపోతూ ఉంటుంది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆమె పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని డాక్టర్లు చెప్తారు. తర్వాత 2 రోజులు కోమాలో ఉన్న తర్వాత జుల్కీకి స్పృహ వస్తుంది. ఆమె పక్కనే ప్రీతి కూర్చుని ఉంటుంది. అక్కడ చైల్డ్ లేబర్కి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి అక్కడికి వస్తాడు. రియల్ లైఫ్ సోషల్ యాక్టివిటీస్ట్ కైలాస్ సత్యార్థి కూడా అక్కడికి వస్తాడు. జుల్కీ ఏడుస్తూ మీరు ఇంతకుముందు ఎందుకు రాలేదు అని ఆయన అడుగుతాడు. అక్కడ ఉన్న ఎవరి దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం ఉండదు. ఆ చిన్నపిల్ల బాధ చూసి అందరూ తల్లడిల్లిపోతారు. చివరికి మీడియా ప్రెజర్ తట్టుకోలేక పోలీసులు పెద్ద యాక్షన్ తీసుకుంటారు. ఆ ఫ్యాక్టరీని సీజ్ చేస్తారు. బాబుతో పాటు అక్కడ మగ్గిపోతున్న వేల మంది పిల్లలను కాపాడి విడిపిస్తారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఏడుస్తూ ఒకరినొకరు గట్టిగా హత్తుకుంటారు. కానీ సినిమా చివరిలో ది డార్క్ సైడ్ ఆఫ్ చాక్లెట్ అనే ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గురించి ప్రస్తావిస్తారు. ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద చాక్లెట్ ఇండస్ట్రీల వెనుక దాగున్న చైల్డ్ లేబర్, పిల్లల బానిసత్వం గురించి నల్లటి నిజాలను ఈ డాక్యుమెంటరీ ప్రపంచం ముందు తెచ్చింది. ముఖ్యంగా ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్, ఘనా లాంటి పేద దేశాల మీద ఇది ఫోకస్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే కోకోలో 70% ఇక్కడి నుంచే వస్తుంది. మనం తినే చాక్లెట్ చాలా స్వీట్గా ఉంటుంది, కానీ దాని వెనుకున్న అసలు నిజం చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే అందులో పిల్లల కష్టం దాగి ఉంటుంది. 10 నుంచి 15 సంవత్సరాల వయసున్న పిల్లలకి చదువు చెప్పేస్తాం, డబ్బులు ఇస్తామని అబద్ధాలు చెప్పి మాలి, బుర్కినా ఫానో లాంటి దేశాల నుంచి ఈ పెద్ద పెద్ద తోటల్లోకి తీసుకెళ్తారు. ఆ పిల్లలు రోజంతా ఎండలో కోకో మొక్కలను నరకడం, కెమికల్స్ స్ప్రే చేయడం లాంటి చాలా కష్టమైన పనులు చేస్తూ ఉంటారు. ఇంత చేసినా వాళ్ళకి ఎలాంటి జీతాలు ఉండవు, స్కూల్స్ ఉండవు. పైగా చిన్న తప్పు చేసినా సరే మృగాల్లా కొడతారు. ఈ బలమైన మెసేజ్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.